హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చేస్తున్నాము. ముందుగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాసు ఒక కోడిగుడ్డు అయితే తీసుకుని పసుపు ఉప్పు కారం వేసుకుని అయితే ఉడికించుకోవాలన్నమాట. అట్లోకి గ్యాస్ స్టవ్ మీద ఒక మూకుడు అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఎగ్ అయితే దాంట్లో వేసేసుకోవాలన్నమాట. దోశ కింద వేసుకోవాలి. ఆమ్లెట్ కింద వేసుకున్న తర్వాత అది ఫ్రై అయిన కాక ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని అయితే ముక్కలు అయితే చేయాలన్నమాట. ముక్కలు పెట్టుకున్న తర్వాత మూకుడు వేడెక్కిన కాక ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని తిప్పుకోవాలి. చూసారా, మనం ముందుగా తయారు పెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్ అయితే కోసుకొని అట్లోకి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు కారం ఉప్పు వేసుకొని తిప్పుకోవాలన్నమాట. ఫ్రై చేయాలి. డ్రీ ఫ్రై చేసిన తర్వాత వాటర్ అయితే వేసుకొని కుసేపు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్నాక ఒక బౌల్లోకి చింతపండు తీసుకొని చింతపండు గుజ్జు అని వేసుకోవాలి. దాంట్లో చింతపండు గుజ్జు వేసుకొని బాగా తిప్పుకోవాలి. దాంట్లోకి ముందుగా కోసి పెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్ వేసేసుకోవాలి. ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ.